ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ త్వరలోనే మరో శుభవార్త చెప్పనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సన్నాల సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్పై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే బడి పిల్లల మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సన్నబియ్యం అందిస్తుండగా రేషన్ షాపులకు మాత్రం దొడ్డు బియ్యం అందిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం 90.23 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2.82 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరి కోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తుండగా ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని, సంక్షేమ వసతి గృహాలు, విద్యార్థులకు అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు నెలకు 25,000 మెట్రిక్ టన్నుల చొప్పున ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తుండగా పీడీఎస్ ద్వారా రాష్ట్రంలో పంపిణీ చేస్తే 21 లక్షల మెట్రిక్ టన్నులు, 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద కేంద్రం పంపిణీ చేస్తోంది. మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పూల్ కింద ప్రొక్యూర్మెంట్ చేస్తోంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకా ఈ మేరకు పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. మొత్తం 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం విక్రయాలు 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరుగుతున్నాయి. అయితే సన్నధాన్యం సేకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. ఏడాది పాటు పీడీఎస్ అవసరాలకు సరిపోవాలంటే కనీసం 36 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కస్టమ్స్ మిల్లింగ్ చేయిస్తున్న బియ్యంలో దొడ్డు బియ్యం 98% కాగా సన్నబియ్యం 2% మాత్రమని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కేవలం 2% ఉన్న సన్నబియ్యం మిల్లింగ్ను ఇప్పుడు 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం అనుకున్నంత సులభం కాదు. రైతులకు కూడా సన్నవడ్లను ప్రభుత్వానికి అమ్మటం మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కనీస మద్దతు ధర 2,200 ఉండగా 400 నుంచి 500 రూపాయలు పెంచి రైటర్లు, మిల్లర్లు, ఎగుమతిదారులు సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. సూపర్ ఫైన్ వెరైటీలకు 2,800 రూపాయలు పలుకుతున్నాయి. ప్రైవేట్ ట్రేడర్లను కాదని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నాలను తీసుకొస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం సన్న రకాల సాగు చేసిన రైతులకు క్వింటాల్ 100 నుంచి 150 బోనస్ ఇస్తామని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ కాలేదు. కానీ ఈ వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గ్రేడ్ అయితే ధాన్యానికి క్వింటాల్కు 2,203 రూపాయల కనీస మద్దతు ధర ఉండగా 500 బోనస్ పలికితే 2,703 రూపాయలు అవుతుంది. సాధారణ రకాల కనీస మద్దతు ధర 2,183 ఉండగా 500 బోనస్ పలికితే 2,683 కానుంది. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.